నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు మన ఛానల్లో వెన్న లాంటి టేస్టీ జున్ను రెసిపీని చూపించబోతున్నాను. నార్మల్గా జున్ను చేయాలంటే జున్ను పాలతో చేస్తుంటారు కదా, కానీ జున్ను పాలు మనకి ఎప్పుడూ అవైలబుల్లో ఉండదు. మనకి కావాలన్నప్పుడు దొరకడం కూడా కష్టమే కదా. మరి ఈ జనరేషన్లో అయితే జున్ను పాలు దొరకడం చాలా కష్టమే అని చెప్పాలి. మరి జున్ను పాలు లేకుండా అదే టేస్ట్తో వెన్న లాంటి జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూసేయండి. అయితే లేట్ చేయకుండా యమ్మీగా ఉండే జున్ను ఎలా చేయాలో చూసేద్దామా. ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి, ఈ జున్ను అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సరే, ఈ జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము. ఫస్ట్ అయితే బెల్లం తీసుకున్నానండి. బెల్లం అయితే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకున్నాను. తర్వాత అయితే కామధేను జున్ను పౌడర్ అండి. ఈ జున్ను పౌడర్ అయితే మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. నేను అమెజాన్లో కూడా మీకు దొరుకుతుంది, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది ఒక ప్యాకెట్కి 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు అనేది నాకు ఆవు పాలు అయితే అవైలబుల్ ఉంది. సో మీకైతే ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. గేదె పాలను కూడా వాడచ్చు. తర్వాత ఇలాచీ పౌడర్ని తీసుకున్నాను. అంతేనండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదేనండి కామధేను జున్ను మిల్క్ పౌడర్. సో ఇదొక్కటి ప్యాకెట్ ఉంటే మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. పాలు, జున్ను పౌడరు, జాగ్రీ కానీ షుగర్ కానీ ఉంటే సరిపోతుంది, అంతేనండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి నేను మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే 1/2 లీటర్ మిల్క్ బాయిల్డ్ కాదండి, బాయిల్ చేయకుండా పచ్చి పాలనే నేను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లంని యాడ్ చేసేసుకుందాము. చెప్పాను కదండి, నేనైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకున్నాక నేను జున్ను పౌడర్ని అయితే కొంచెంగా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అంతా యాడ్ చేసేస్తున్నాను. మనం ఒకేసారి జున్ను పౌడర్ అంతా యాడ్ చేసే బదులు ఇలా కొంచెమే మనం మిక్స్ చేసేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుందండి. లంప్స్ లేకుండా మనకి నీట్గా ఇలా మిక్స్ అయిపోతుంది. చూడండి, జున్ను పాలు అనేది మనకి బెల్లం కూడా బాగా కరిగిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఈ బౌల్ని మనము కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఒక 1/2 అవర్ మనము స్టీమ్ చేసుకోవాలి. చూడండి, 1/2 అవర్ అయిపోయింది. 1/2 అవర్ అయిపోయినాక జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను ప్రెస్ చేస్తుంటే మనకి కత్తికి ఏమి అంటుకోవడం లేదు, అంటే మనకి జున్ను అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, నేను క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను జున్నుని. చూసేదానికి కూడా చాలా యమ్మీగా ఉంది కదండి. చూసేదానికే కాదు, మనకి తింటుంటే కూడా టేస్టు మనకి ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో ఆ టేస్టే వస్తుంది. అనుకోకుండా మన ఇంటికి బంధువులు వచ్చినా, లేదు అంటే మనకి ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినా ఈ జున్నునైతే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. చెప్పాను కదండి, కేక్స్ లాగా వచ్చింది, చాలా గట్టిగా. టేస్ట్లో కూడా ఏ మాత్రం తగ్గదండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.